జూబ్లీ హిల్స్ ఎన్నికలు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. దానికి ఇప్పుడు అన్ని పార్టీలు సరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ఇంకా బీజేపీ ఇంకా ఏదో 2-3 పేర్లతోని హైకమాండ్కి పంపిరు, వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్తున్నారు. ఇవాళనో రేపో వస్తుంది అని అంటున్నారు. అయితే ఇదంతా నడుస్తున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల చిచ్చు కాంగ్రెస్ పార్టీలో మాత్రం కంటిన్యూ అవుతుంది. నిన్న మొన్నరాక ఏం జరిగింది, నాకే టికెట్ కావాలంటే నాకే టికెట్ అని, లేకపోతే పలానా ఆయనకు టికెట్ ఎట్లు ఇస్తారు, పలానా ఆయనకి టికెట్ ఎందుకు ఇయ్యరు, ఇట్లాంటి చర్చ అంతా జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు ఎపిసోడ్ అయితే మనందరికీ తెలుసు. ఆయన చాలా ముందు నుంచే నాకు టికెట్ ఇవ్వాలని ఆయన పాంప్లెట్లు పంచిపెట్టిండు, ఫ్లెక్సీలు వేసిండు. అసలు ఆయన ఏం చేసిండు, మళ్ళా ఆయన అక్కడ జూబ్లీ హిల్స్లో ఎన్నికలలో పోటీ చేస్తే గెలిస్తే ఏం చేస్తా ఇట్లా ఆయనే కరపత్రాలు కూడా పంచిపెట్టుకున్నాడు. ఆడ ఫ్లెక్సీలు కూడా వేసిండు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా చోట్ల చాలా రోజుల నుంచి చేస్తుండ. అంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే సహజంగానే ఒక ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆ ఉప ఎన్నికకి మేము పోటీలో ఉన్నాము అని చెప్పుకోవడానికి, పోటీ పడుతున్నాము అనడానికి రకరకాల వేస్లలో వాళ్ళు మేము పోటీలో ఉంటాము అని చెప్పుకుంటారు. సరే, ఆ క్యాండిడేట్ సెలెక్షన్ జరుగుతున్న రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న దాన్ని మాట్లాడుకోవాలి. అదే బీఆర్ఎస్ పార్టీ యాజ్ యూజువల్గా మాగంటి సునీతకి ఇచ్చింది. ఎందుకంటే అక్కడ గోపీనాథ్ చనిపోవడంతోనే ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చేసారు. ఆమె ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసింది, ప్రచారంలో తిరుగుతుంది కూడా. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు అదే హీట్ ఉంది కాంగ్రెస్ పార్టీ, క్యాండిడేట్ సెలెక్షన్కి ముందు అదే హీట్ ఉండే కాంగ్రెస్ పార్టీలో, సెలెక్షన్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ హీట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు అంటే అంజన్ కుమార్ యాదవ్ వల్ల. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ అసలు నాకెందుకు ఇయ్యరు టికెటు, నాకు లేనిదేంది ఆయనకు ఉన్నదేంది, అసలు ఎట్లిస్తారు, మీరు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను పార్టీకి అండగా నిలబడ్డది నేను, చాలామంది నాయకులు పార్టీని వదిలిపెట్టిపోయినప్పుడు కూడా పార్టీలో ఉన్నది నేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చిన నవీన్ యాదవ్ అనేటైనా పార్టీకి ఒక 18 నెలలో 19 నెలల ముందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుండే. అంతకుముందు ఏం కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, అంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉండే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ముందు నుంచి. కానీ ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందు నుంచి. నన్ను కాదని కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకి మీరు టికెట్ ఎట్లు ఇస్తారు, ఇది. ఇప్పుడు ఆయనే ఎట్టి పరిస్థితుల్లో నేను నా కార్యకర్తలతో మాట్లాడి నేను నా భవిష్యత్తు అనౌన్స్ చేసుకుంటా అనగానే ఇగో అక్కడ హైకమాండ్ నాయకులు కదిలేరు. కొంతమంది మంత్రులు వాళ్ళతో పాటు వాళ్ళ ఇన్ఛార్జ్ డైరెక్ట్ మీనాక్షినే వాళ్ళ ఇంటికి పోయింది, అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పోయింది. ఇంటికి పోయినా కూడా ఆయన ఏం తగ్గినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన అడిగిన క్వశ్చన్స్, ఆయన రేజ్ చేసిన పాయింట్స్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ పట్ల ఎవరికి ఎట్లాంటి అది లేదు. ఇప్పుడు ఆయన అడుగుతున్న పాయింట్స్ ఏంది, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పోటీ చేసిన, నిజంగానే పోటీ చేసిండు ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు క్యాండిడేట్లే లేనప్పుడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వేరే వేరే పార్టీలకు పోయినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. అట్లాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పోటీ చేసిన. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేసేందుకు ఎవరన్నా వస్తారు. ఎందుకంటే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అధికార పార్టీగా ఉండే ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా మన పార్టీలోకి నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చి ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చిర్రు, కనీసం నన్ను సంప్రదించకుండా నేను బరిలో ఉంటా అని చెప్తున్నా, నాకు టికెట్ ఇవ్వాలి అని అడుగుతున్నా. అట్లాంటప్పుడు మీరు టికెట్ అనౌన్స్ చేసే ముందు కనీసం పలానా ఆయనకి ఇస్తున్నాం మీరు సహకరించుర్రి అది ఇది అని కూడా నాకు అసలు హైకమాండ్ కనీసం చర్చలు చేయలే. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక మాట చెప్పలే, నాకు సంప్రదించకుండా టికెట్ అనౌన్స్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత నా ఇంటికి ఎందుకు వచ్చిర్రు ఆ మాట అడుగుతుండే. ఇప్పుడు ఆయన నిజమే, ఇప్పుడు మామూలుగా ఎట్లుంటాయంటే పార్టీలన్నా 3-4 అభ్యర్థులు నార్మల్గానే పోటీ పడతారు. పోటీ పడ్డప్పుడు ఏం చేస్తాయి పార్టీలు అంటే, పలానా ఆయనకు ఇద్దామనుకుంటున్నాం, అందరు కలిసి సహకరించుర్రి, మీకు ఈ టైంకి ఇవ్వలేకపోతున్నాము, ఇంకొకటి ఏదన్నా ఇస్తామని అదో ఇదో హామీ ఇస్తాము. పాపం ఈయన విషయంలో అది కూడా జరగలేదు. అక్కడ హట్ అయింది ఆయన. అసలు నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అన్న లెక్క బిహేవ్ చేసిర్రు అనేది ఆయన హట్ అవ్వడానికి కారణం. ఇంకా పైగా అది అనకపోగా మీద నుంచి ఏమన్నారు, ఆల్రెడీ మీ కొడుకు ఎంపీ సీట్ ఉంది కదా, మళ్ళీ నీకెందుకు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడితే ఆయన కూడా ఏమన్నాడంటే, ఓన్లీ నా కొడుకున్న ఎంపీ సీటు నా ఇంట్లోనే మీరు 2 సీట్లు ఇస్తుర్రా, మీ అందరి సీట్ల సంగతి ఏంది అని ఆయన 10 మంది లిస్టు చదివిండు. ఇప్పుడు
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో 2 సీట్లు లేవా, లేకపోతే కోమటిరెడ్డి ఇంట్లో 2 సీట్లు లేవా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 సీట్లు లేవా, వివేక్ ఇంట్లో 3 సీట్లు లేవా, వీళ్ళందరికీ వర్తించని రూల్ నాకెందుకు వర్తిస్తుంది అని 10 పేర్లు చదివేసరికి అది పక్కకు పోయింది. అది పక్కకు పోయి మళ్ళీ వేరే ఇష్యూని తీసుకొస్తారు కదా. నిన్న హైకమాండు వీళ్ళంతా పోయిర్రు కదా, పోయి మాట్లాడిరు, అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగించిరు. మాట్లాడిరు అనే దానికంటే కూడా బుజ్జగించిరు అనేది కరెక్ట్ పదం అనుకోర్రి. గట్ల బుజ్జగించడానికి ట్రై చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు విన్న తర్వాత మిగతాది మాట్లాడదాం. కుమార్ యాదవ్ మీరు అంటుండగా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరందరూ కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. ఇది ఆయన మాట్లాడుతుంది. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే, ఓడగొట్టిరు. చాలా పెద్ద స్టేట్మెంటు. ఎవరిని పక్కకు పెట్టుకొని ఈయనను బుజ్జగించడానికి ఆయన ఇంటికి పోయిన మంత్రుల్ని పక్కకు పెట్టుకొని ఆయన మాట్లాడిండు. పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు మాట్లాడిండు, ఇప్పుడు లోపల మాట్లాడతారు కదా అక్కడ కూడా ఆయన మొత్తం మాట్లాడిండు. ఆఫ్ ది రికార్డులో ఆన్ ది రికార్డులో రెండిట్లలో మాట్లాడిండు ఆయన. నేనేం తగ్గేది లేదు ఈ విషయంలో. అంతకుముందు పార్టీ మంచిగా లేనప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పోటీ చేసిన. ఇప్పుడేమో పార్టీ మంచిగా ఉండగానే చాలామంది పోటీ చేసేందుకు వస్తారు, వాళ్ళకి ఇస్తారంటారు, కనీసం నన్ను సంప్రదించలే, మాట్లాడలే. అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేటోళ్ళు కదా అంటాడు ఆయన. డైరెక్ట్ ఓపెన్గా ప్రెస్ మీట్లో అన్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కనుక నాకు టికెట్ ఇచ్చేటోళ్ళు అని. నాకు టికెట్ ఇవ్వలే, చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనేది మాట్లాడింది. ఇంకోటి ఇప్పుడు బాగా వస్తున్న మాట లోకల్ నాన్ లోకల్, దాని మీద కూడా మాట్లాడింది ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆమె పీజేఆర్ బిడ్డ కూడా మాట్లాడింది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు నాన్ లోకల్ పీజేఆర్ అన్నయ్యనే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, పీజేఆర్ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. లోకల్ నాన్ లోకల్ లొల్లోటి మొదలుపెట్టిరాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. చెప్పినాం కదా మనం ఇంతకుముందు, జూబ్లీహిల్స్ ఎన్నిక చిచ్చు ఆగిపోయేటట్టు లేదు వీళ్ళ పార్టీలని. ఇప్పుడు నవీన్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండు. వాళ్ళ పార్టీ నాయకుడే, గతంలో సిఎల్పి నాయకుడిగా పనిచేసిన ఆయన పీజేఆర్. వైఎస్ఆర్ కంటే ముందు పీజేఆర్దే. పీజేఆర్ ఫోటోలు ఈ రోజుకి కూడా ఆ జూబ్లీహిల్స్లో ఉన్న నియోజకవర్గంలో చాలా చోట్ల బస్తీలకి ఆడికిడికి పోతే, ఛాయ్ షాప్ల కాడ బస్తీల కాడికి పోతే ఫోటోలు దాంట్లో పెట్టుకొని ఉంటారు. ఈ రోజుకి కూడా దేవుడి లెక్క పూజిస్తారు పీజేఆర్ని చాలామంది. అట్లాంటి ఆయనకి వాళ్ళ పార్టీ అభ్యర్థికే ఉన్న ఒపీనియన్ అది. వాళ్ళ పార్టీ అభ్యర్థే నవీన్ యాదవ్ ఏం చెప్తుండు, అసలు ఆయన నాన్ లోకలు, లోకల్లో ఎవ్వరు గెలవలేదు, ఈడ నేనే లోకల్ని కాబట్టి నాకు వెయ్యాలి అన్న లెక్క మాట్లాడిండు. సరే ఆయన లోకల్ ఆయనకి ఎందుకు వెయ్యాలి అనేది చెప్పుకుంటే మంచిగుంటుండే, కానీ వాళ్ళ పార్టీ సిఎల్పి లీడర్గా పనిచేసిన పీజేఆర్నే తగ్గించిండు ఆయన. ఇప్పుడు ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్కీమ్ల గురించి లేకపోతే రకరకాల వాటి గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పుకుంటుంది అంటే, మా పార్టీలో ఉన్న నాయకులు పలానా వైఎస్ గిన్ని చేసిండు, గింత చేసిండు వీళ్ళ కోసం, మా పార్టీలో పీజేఆర్ ఉన్నప్పుడు మేము గిన్ని చేసినామని ఈ రోజుకి కూడా ఆ పీజేఆర్ని వైఎస్ని వాళ్ళు చేసిన పనుల గురించి ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్న నవీన్ ఏమంటాడంటే, ఇవాళ అసలు పీజేఆర్ నాన్ లోకల్ అంటాడు. వాళ్ళ బిడ్డ కూడా మాట్లాడింది, అసలు లోకల్ నాన్ లోకల్ అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది, అక్కడ ఉండి పోటీ చేసేటోళ్ళే లోకల్ అవుతారు, ఉండకపోతే నాన్ లోకల్ అన్నట్టు కాదు, గెలిచి ఒకవేళ ఆ నియోజకవర్గంలో లేరనుకోర్రి వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు, దీంట్లో లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడాల్సిన ముచ్చటే కాదు అని ఆమె కూడా రిప్లై ఇచ్చింది గట్టిగా. అట్లా ఓ దిక్కేమో లోకల్ నాన్ లోకల్ లొల్లి, ఇంకొక దిక్కేమో ఈ లొల్లి. ఇంకొకటి కూడా మెయిన్ ఏంది అంటే, దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఏదో బీసీ బిడ్డకి ఇచ్చినాం, మరి ఈయన ఎవరు బీసీ బిడ్డ కాదా, ఈయన వేరే బిడ్డనా? ఇప్పుడు చెప్తున్నప్పుడు కనీసం ఆ జనం గంత మేము ఏం చెప్తే అది వింటారు, మేము ఏం చెప్తే అది నడుస్తుంది, మేము తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మిని చేస్తాం, అబద్ధాన్ని నిజమని చెప్తాము అన్న లెక్క ఎందుకంత వృధా ప్రయాస మీకు? ఇప్పుడు ఈయన ఎవరు, ఈయన బీసీ బిడ్డ కాదా? కాంగ్రెస్ పార్టీ అసలు అది ఏందో అర్థం కాలేదు నాకు. మేము ఒక బీసీ బిడ్డకి ఇచ్చినాం వేరేటోళ్ళని పక్కకు పెట్టినాం అన్న లెక్క. మీరు పక్కకు పెట్టింది కూడా బీసీ బిడ్డనే కదా. ఆ మాటకు వస్తే అసలు మీరు ఇవాళ చెప్తుంది ఏంది, అసలు నవీన్కి అయితే ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుందట, ఇదొక లెక్క. మళ్ళా మేము చెప్తుంది కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మంది ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఆయనకున్న బలాలేంది బలహీనతలేంది ఇవన్నింటి గురించి చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు ఏంది, ఇప్పుడు నవీన్కి అయితే ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుంది అంటే ఏంది, మీరు మీ పార్టీ గుర్తు మీద గెలవలేరు, ఎంఐఎం మద్దతు ఇస్తేనే మీరు గెలవగలుగుతారు అని మీరు ఓపెన్గా ఒప్పుకుంటున్నారు కదా.
అంటే మేము మా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలవం, మాకు ఎంఐఎం మద్దతు ఇస్తేనే గెలుస్తాం, ఆ ఎంఐఎం మద్దతు కావాలంటే నవీన్ అన్నటైనను పోటీలో ఉంచితే ఎంఐఎం మద్దతు ఇస్తుంది అనేది మీరు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అలా మీ మీద 20 నెలలలో మీ పాలన పట్ల ఎంత వ్యతిరేకత ఉంది జనం పట్ల అనేది. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవలేం, మేము ఎంఐఎం కూడా కలుస్తేనే మేము గెలుస్తాం, కాబట్టి ఎంఐఎం కూడా సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని మేము పెట్టుకుంటున్నాము అని అన్నారు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు కాంగ్రెస్ పార్టీకి. ఓ బీసీ బిడ్డకి ఇచ్చినాము అని చెప్తారు, మళ్ళీ ఈయన కూడా బీసీ బిడ్డనే, కానీ సీనియర్ బీసీ బిడ్డ. ఈ సీనియర్ బీసీ బిడ్డలు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి మాట వినరు అని సీనియర్లైన నన్ను పక్కన పెడుతున్నారు అని ఈయనే చెప్తుండదు, నేను కాదు. లోకల్ నాన్ లోకల్ అంటారు. గతంలో మల్కాజ్గిరిలో కామారెడ్డిలో పోటీ చేసిన వాళ్ళు మరి అక్కడ ఏమైనా లోకల్ అవుతారా అని అడిగినాయి. అంటే ఇండైరెక్ట్గా సీఎం గారిని ఉద్దేశించి అది. ఎందుకంటే గతంలో ఆయన కామారెడ్డిలో పోటీ చేసిండు కదా, గట్లనే ఆడ కూడా పోటీ చేసిండు కదా మల్కాజ్గిరిలో. కొడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే కదా అట్లా. మరి అక్కడ వాళ్ళు ఎందుకు పోటీ చేసిర్రు? అప్పుడు అక్కడ వాళ్ళు నాన్ లోకల్ కాదా? అప్పుడు ఎందుకని లేదు లోకల్ నాన్ లోకల్ అని, ఇప్పుడు ఏదో నాన్ లోకల్ అని ఇంకొకటని ఎందుకు ముందుకు వస్తుంది అంటుండు. నిజంగా అంజన్ కుమార్ యాదవ్ గారు అడుగుతున్నాయి చాలా క్వశ్చన్స్కి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయన చాలా క్వశ్చన్స్ని అడుగుతున్నాడు, చాలా అంటే వాటికి ఆయన అడిగేదానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆయన అడిగే లోకల్ నాన్ లోకల్ నిజంగానే నేను నాన్ లోకల్ అయితే కనుక మరి వీళ్ళు ఎట్లయితారు? సీఎం గారు అక్కడ ఇక్కడ పోటీ చేసిరు కదా, ఆయన అక్కడ ఏమన్నా లోకలా అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సీనియర్లను పక్కన పెడుతున్నారు, సీనియర్లకు ఎందుకు ఇస్తలేరు అంటే సమాధానం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కష్టకాలంలో ఉన్నప్పుడు మేము పోటీ చేసినాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరేటోళ్ళకి ఇస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు. ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుంది ఆ క్యాండిడేట్కి అయితే, లేకపోతే మనం ఓడిపోతాము అన్న లెక్క మాట్లాడుతున్నారు కదా, అది కరెక్టా? అసలు కాంగ్రెస్ పార్టీ మేము మా గుర్తు మీద పోటీ చేసి మేము గెలుస్తామని కాన్ఫిడెంట్ ఉండాలి, కానీ వేరే పార్టీ వాళ్ళు పలానా క్యాండిడేట్కి అయితేనే వేరే పార్టీ మద్దతు ఇస్తుంది వీళ్ళకి ఇయ్యది కాబట్టి మేము ఆయనను పెడుతున్నాము అంటే ఇంక అంతకంటే దారుణం ఉండదు కాంగ్రెస్ పార్టీకి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్ అడుగుతున్న చాలా క్వశ్చన్స్కి ఇవాళ ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. ఆయనే చాలా క్లారిటీగా స్పష్టంగా సూటిగా ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, వాటికి వేటికి ప్రభుత్వం దగ్గర పార్టీ దగ్గర సమాధానం లేదు. చూడాలి ఇంకా రేపు పొద్దున ఏం చేస్తారు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఏం మాట్లాడతారు. నిజంగా ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోయి ఆయన ప్రచారం చేస్తాడా ఆ క్యాండిడేట్ కోసమని, లేకపోతే ఏమన్నా ఇండిపెండెంట్గా బరిలో దిగుతాడా, రెబల్ అవుతాడా, ఏం జరుగుతుంది, అసలు ఏంటిది నెక్స్ట్ అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంకేం సల్లారలే వాళ్ళది. జూబ్లీ హిల్స్ ఎన్నిక పెట్టిన చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏం సల్లారలే. ఈయన మాట్లాడిన దాంట్లో కూడా మొత్తం అయిపోయింది, ఇక నేను పోటీ చేస్తా, నేను ఇంకా ప్రచారం చేస్తాను ఇంకొకటో ఏడా మాట్లాడలేదు. ఆయనే నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళ హైకమాండ్ వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టించి ప్రెస్ దగ్గరికి తీసుకొని వచ్చి ఓ మంత్రుల పక్కకు నిలుస్తున్నా కూడా ఆయన అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే మాట్లాడిండు. చూడాలి మరి ఇంకా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, ఎట్లా ఉంటుంది అంజన్ కుమార్ యాదవ్ గారి స్టెప్ ఏముంటుంది అనేది ఇంట్రెస్టింగ్ ఇక్కడ.